హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బోర్ఘాట్లో ప్రయాణం చేస్తున్నాం. ఈ జర్నీ చాలా సూపర్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న రైల్వే స్టేషన్ పేరు ఖండాలా రైల్వే స్టేషన్. ఈ ఘాట్ ఖండాలా నుండి పలస్దరి వరకు ఉంటుంది. ఈ ఘాట్ ముంబై టు చెన్నై రైల్వే లైన్లో ఒక భాగం. అండ్ ఈ ఘాట్లో రైల్వే లైన్ ఏర్పడడం వల్ల ఖండాలా నుండి పలస్దరి వరకు 21 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైల్వే లైన్ అనేది తగ్గించింది. ఖండాలా నుండి రైలు కదిలింది. ఇక్కడి నుంచి జర్నీ అనేది చాలా అద్భుతంగా, చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఘాట్లోని రైల్వే మార్గంలో మొత్తం 28 గుహలు ఉంటాయి. ఇదిగోండి, ఇది ఒక గుహ. ఈ గుహల గుండా రైలు ప్రయాణం చేస్తుంటే ఆ ఫీలింగ్ అనేది మాటల్లో చెప్పలేనిది. ఈ ఘాట్ యొక్క రైల్వే లైన్ నిర్మాణం 1856లో స్టార్ట్ చేశారు. 1863 వరకు కంప్లీట్ చేశారు. 7 ఇయర్స్ కష్టపడితే ఈ ఘాట్లో రైల్వే లైన్ అనేది ఏర్పడింది. బ్రిటిషు ప్రభుత్వం ఈ రైల్వే లైన్ని నిర్మించింది. ఇది నిర్మాణం జరిగే సమయంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. 1859 నుండి 1860లో కలరా మహమ్మారి 12,000 మందిని చంపింది. అంటే 30% మంది శ్రామికులను కలరా వ్యాధి చంపింది. మిగిలిన వాళ్లలో కొందరు భయంతో వెళ్ళిపోయారు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఇంకా భూభాగం కూడా నిటారుగా ఉండడం వలన చాలా కష్టంగా మారింది. ఈ రైల్వే నిర్మాణం పూర్తి అయ్యేసరికి మొత్తం 25,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందరో భారతీయులు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఈ రైల్వే లైన్ను మనకు అందించారు. సో ఈ ఘాట్లో 1863లో రైలు మార్గం అనేది కంప్లీట్ అయింది. స్టార్టింగ్లో ఈ మార్గంలో రైళ్లు నడపడానికి స్టీమ్ ట్రాక్షన్ అనేది ఉపయోగించారు. అంటే ఆవిరితో నడిచే రైళ్లు. బ్రిటిష్ వాళ్ళు దీన్ని నిర్మించింది కేవలం వాళ్ళ వాణిజ్యం కోసం. సో ఇది నిర్మాణం పూర్తి అయ్యాక కూడా వాళ్ళు వాళ్ళ వ్యాపారం కోసమే దీన్ని యూజ్ చేసేవాళ్ళు. క్రమేణా 1929 నుండి 30 గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే వాళ్ళు 1.5 kV DC సిస్టంతో ముంబై టు పూణే వరకు విద్యుత్ కల్పించింది. కరెంట్ అనేది కల్పించాక స్టీమ్ ఇంజిన్స్ని నిలిపివేసింది. తరువాత 2015లో 25 kV 50 Hz AC సిస్టమ్గా మార్చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని అందమైన లొకేషన్స్ కనిపిస్తున్నాయో ఈ ఘాట్ మీద. ఈ బోర్ఘాట్లో ఇలా ఇన్ని అందాలను మనం ఇలా చూస్తున్నామంటే అది మన భారతీయులు కష్టం వల్లే, వాళ్ళ ప్రాణత్యాగాల వల్ల జరిగింది. లేకుంటే మనకి ఈ రైల్వే లైన్ వచ్చేదే కాదు. 25,000 మంది ప్రాణాలు కోల్పోయి మరి చివరికి ఈ రైల్వే లైన్ అనేది నిర్మించగలిగారు. జర్నీ చేస్తున్నంతసేపు నాకు ఈ రైల్వే ట్రాక్ ఎలా నిర్మించారో అస్సలు అర్థం కాలేదు. ఇంత ఎత్తైన ప్రదేశంలో ఎంతమంది కష్టపడి ఉంటే మనకు ఈ ట్రాక్ అనేది, ఈ రైల్వే లైన్ అనేది ఏర్పడి ఉంటుంది. మీరు ఈ రూట్లో ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆ డౌట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ముంబై ట్రిప్ ప్లాన్ చేస్తే పూణే నుండి అలర్ట్ అయిపోండి. ఈ ఘాట్ చూడడానికి డెఫినెట్గా మంచి అనుభూతి పొందుతారు. ఈ ఘాట్ మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.